Hello everyone, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారండి ఎగ్జామ్ రాసిన తర్వాత నుంచి, సార్ పేపర్ అయితే టఫ్ గా ఉంది, మరి కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి చిన్న క్లారిఫికేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ లో మనకి అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, గ్రూప్ 1 కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, అండ్ అలాగే గ్రూప్ 2 అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ రాసే ఆస్పిరెంట్స్ ఎంతమంది అండి? 44,850, సరే అరౌండ్ 45,000 అనుకుందాం. ఈ 45,000 లో మన ఏపీ నుంచి ఉన్న యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ని మరియు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా బాగా రాశారని మనం మైండ్ లో పెట్టుకుంటే వాళ్ళని ఒక 15,000 మంది తీసుకుందాం మాక్సిమం. ఓకేనా? 45,000 లో 15,000 మెంబర్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా 80+ వచ్చినాయని మనం బిలీవ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా మెయిన్స్ రాస్తారు. యాజ్ యు ఆల్ నో దట్ కట్ ఆఫ్ అనేది కామన్ కట్ ఆఫ్ అండి. సో మనకి 150 వచ్చినా గానీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది మ్యాటర్ కాదన్నమాట. మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ లేవు కాబట్టి, సో ఇక్కడ ఎవరైతే మినిమం ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఎస్టిమేట్ ఏదైతే చేస్తున్నామో అది దాటిన వాళ్ళు అండ్ అలాగే యూపీఎస్సీ గ్రూప్ 1 వీళ్ళందరూ కూడా ఈక్వల్ సమానం. ఓకేనా? సో మీరు ఎవరు కూడా వరి అవ్వకండి, పేపర్ అనేది టఫ్ గా వచ్చింది కాబట్టి అసలు ఒకసారి కట్ ఆఫ్ ఎంత ఉంటుందో మనకు సార్ నేను చెప్తాను. సో ఇప్పుడు అశోక్ సార్ చెప్పినట్టుగానే ఒకవేళ బాగా రాసిన పీపుల్ 80+ స్కోర్ చేసే పీపుల్ యాక్చువల్ మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఒక 15,000 తీసేసినా సరే మిగతా ఉన్న ఒక 30,000 లో మాత్రం యావరేజ్ గా మార్క్స్ వచ్చిన స్టూడెంట్సే ఉంటారండి. మన ఎస్టిమేషన్ ప్రకారం అంటే మేము మన టీం మన ఎడ్యుకేటర్స్ అందరూ కలిసి డిస్కస్ చేసామండి. ప్రతి పేపర్ కూడా మీరు కనుక చూస్తే అందరికీ తెలుసు, హిస్టరీ మీరు అందరూ కూడా ఆన్సర్ చేయొచ్చు, జాగ్రఫీ ఆన్సర్ చేయొచ్చు. బట్ నార్మల్ అంటే మన స్టూడెంట్స్ కాదు, నార్మల్ స్టూడెంట్స్ జనరల్ గా ఏంటంటే సొసైటీ టఫ్ అనిపించింది, మెంటల్ టఫ్ అనిపించింది, కరెంట్ అఫైర్స్ అయితే ఎక్కడి నుంచి అడిగారో కూడా తెలియదు సార్ అన్నారు. బట్ మన స్టూడెంట్స్ అయితే మాక్సిమం సొసైటీ కానీ మిగతా పేపర్స్ అన్ని కూడా బాగా రాశారు. ఇప్పుడు రఫ్ గనక మనం ఒక ఎస్టిమేట్ చేయాలంటే అనుకుంటే కనుక 55 మార్క్స్ కి ±5 వేసుకోండి. అంటే మినిమం 50 దాటినా సరే మీరు మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చండి. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినంత మాత్రాన మీకు జరిగే నష్టం అనేది ఏమి లేదు. ఎందుకంటే కమింగ్ 3 months లో 4 months లో ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఏపీఎస్సీ వాళ్ళు ఎలక్షన్స్ అయిపోగానే వెంటనే ఎగ్జామ్ పెడతామంటే కనుక మనం రెడీగా ఉండాలి కదా బేసిక్ గా. సో మీకు కనుక 50+ మార్క్స్ వస్తే కనుక ఒక్కసారి ఈ వీడియో కింద కమెంట్ చేయండి, సార్ ఐఎమ్ గెట్టింగ్ మోర్ దెన్ 50 మార్క్స్ అని చెప్పేసి. ఆర్ కట్ ఆఫ్ ఉంటే 60 ఎబర్ ఉండొచ్చు, బట్ ఇంతకు మించి అయితే అసలు ఉండదండి. ఎందుకంటే మనం చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడాం అండ్ ఆల్సో పేపర్ లెవెల్ అనేది చాలా డిఫికల్టీ ఉంది. మీరు చాలా మంది అనుకోవచ్చు, సార్ నాకు 70 రాలే 80 రాలేదు సార్ అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, ఇదేమి అకాడమిక్ ఎగ్జామ్ కాదు. అకాడమిక్ ఎగ్జామ్ అయితే 90+ అని మినిమం కట్ ఆఫ్ పెట్టారనుకోండి, 90+ మార్క్స్ రావాలి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే రిలేటివ్ ఉంటుంది, మీకంటే ఎవరైనా బాగా రాశారా లేదా అని దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి 55 ±5 అండి. ఆర్ ఈవెన్ మీకు 50 అబోవ్ వచ్చినా సరే ధైర్యంగా యూ కెన్ స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. మాక్సిమం మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనం ఒక పోల్ కూడా పెట్టామండి. ఒకవేళ ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పోల్ లో పార్టిసిపేట్ చేయండి. దాంట్లో మనం చూసింది ఏంటంటే మాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా 45 to 55 లోపే ఉన్నారు మన స్కోర్. సో సార్ నాకు 45 వచ్చినాయి లేదా 50 వచ్చినాయి అని చెప్పి డిసప్పాయింట్ అవ్వాల్సింది లేదండి. పేపర్ టఫ్ గా వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ కట్ ఆఫ్ అనేది మనకి అందరూ సార్ చెప్పినట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మన పేపర్ అనలైజ్ చేసి ఇచ్చిన కట్ ఆఫ్ అన్నమాట. అండ్ ద మోరల్ ఆఫ్ దిస్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏంటి అంటే ఇలాంటి పేపర్ ఆల్రెడీ లాస్ట్ టైం చూస్తున్నారు, ఏపీఎస్సీ గ్రూప్ 1 కూడా ఇలానే టఫ్ ఇచ్చారు. అప్పుడు కూడా చెప్పాను, నేను అనుసరి ఇలానే వీడియో చేశాం, గ్రూప్ 2 పేపర్ కూడా టఫ్ గా వస్తుంది, మీరు అందరూ ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి. సో మీకు యూపీఎస్సీ లాంటి కోచింగ్ అనేది మీరు పక్కాగా తీసుకొని ఉంటే ఇలాంటి టఫ్ పేపర్స్ అంటే కూడా చాలా ఈజీ అవుతాయి. మనం చేసిన గుడ్ థింగ్ ఏంటి అంటే మన గ్రూప్ 2 స్టూడెంట్స్ తో పాటుగా మన యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాశారు అన్నమాట ఎగ్జామ్. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి సార్ మేమైతే చాలా ఈజీగా ఫీల్ అయ్యాం సార్ పేపర్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ గెయిన్ చేస్తున్నారు. బికాస్ మనం క్లాసెస్ ఎప్పుడో జూన్ నుంచి స్టార్ట్ చేసాం వాళ్ళకి, యూపీఎస్సీ వాళ్ళకి. సో మీరు కూడా ఇప్పటి నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ అదే లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయకుండా దానికి 1 or 2 steps ఎక్కువ ప్రిపేర్ అయితే మీకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్ని ఎగ్జామ్స్ కి పనికొస్తుంది, ఇంక్లూడింగ్ దాంట్లో మీకు సీసాట్ కూడా ఉంటుంది కాబట్టి మెంటల్ ఎబిలిటీస్ కూడా మీకు అన్ని కవర్ అయ్యేలా ఉంటుంది. సో బెటర్ హయ్యర్ జాబ్స్ చేయండి, చిన్న చిన్నవన్నీ మీకు ఈజీ అవుతాయి. సో అందుకే ఫర్ ద ఫస్ట్ టైం మనము యూపీఎస్సీ ఫ్యాకల్టీ తోటి గ్రూప్ 2 వాళ్ళకి క్లాసెస్ చెప్పించామండి. చాలా మంది మా ఫ్రెండ్సే లైక్ వేరే అకాడమీలో ఉన్న వాళ్ళు అన్నమాట, ఎందుకు అసలు గ్రూప్ 2 కి యూపీఎస్సీ స్టాండర్డ్ పెడుతున్నారని వాళ్ళే మమ్మల్ని అడిగారు, ఎందుకు అంత అవసరమా,
నార్మల్ గ్రూప్ 2 టీచర్స్ చెప్పించవచ్చు కదా అంటే, మీరు కనుక 2022 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ చూసిన, 2023 టీఎస్పీఎస్సీ పేపర్ చూసిన, ఈవెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2023 పేపర్ చూసారా, మీకు ఒక కొత్త విషయం అర్థమైంది. అదేంటి అంటే అందరు కూడా స్టేట్ పిఎస్సీలు అందరూ కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ లోకి వెళ్తున్నారు అనమాట. క్వశ్చన్స్ లెందీగా ఇవ్వడము, ట్విస్టింగ్ గా ఇవ్వడము, అండ్ ఎక్కడెక్కడ నుంచో అడగడం అనమాట. ఇలాంటి ట్రెండ్ అనేది యూపీఎస్సీ లో ఉంటుంది కాబట్టి మనం యూపీఎస్సీ ఫ్యాకల్టీతో చెప్పించాం కాబట్టి మనం ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన దానిలో నుంచి మెయిన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇదే మేము మెయిన్స్ కూడా ఇదే కొనసాగిస్తామండి. ఈవెన్ ఇప్పుడు మన దగ్గర టీఎస్పీసీ గ్రూప్ 1 బ్యాచ్ ఉంది, వాళ్ళు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ అనమాట. యూపీఎస్సీ టీచర్సే యూపీఎస్సీ స్టాండర్డ్ అనే క్లాస్ చెప్తారు. ఎవరైతే క్లాసెస్ విన్నారో వాళ్ళు ఈజీగా ఫిలిమ్స్ అనేది క్వాలిఫై చేస్తారండి. వెరీ సూన్ ఏపీఎస్సీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారంట. అప్పుడు మీకు తెలుస్తుంది మన దానిలో నుంచి ఎంతమంది క్లియర్ అయినారని. మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. అండ్ మా మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్స్ బ్యాచ్ అండి. మెయిన్స్ లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ వాటిల్లో కూడా మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి మేము 100% ఎఫర్ట్ పెడతాం. అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా పెట్టడానికి రెడీ ఉన్నారండి. అండ్ మాక్సిమం పోస్ట్ ఏవైతే డిప్యూటీ తహసీల్దార్ అదర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చూసారా, దానిలో మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మేము ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టడానికి ఈసారి ట్రై చేస్తాం 200% అని. ఎందుకంటే మాకు ఆల్రెడీ మనం చేసిన కేసు అర్థమైపోయింది. యూపీఎస్సీ స్టాండర్డ్ పేపర్ ఇస్తున్నారు అంటే అదే స్టాండర్డ్ ఇంకా మెయిన్స్ పేపర్ ఉంటుంది కాబట్టి దట్ విల్ బి ఈజీ అనమాట. మన ఫ్యాకల్టీస్ కూడా ఆల్రెడీ యూపీఎస్సీ చెప్పినారు కాబట్టి దిస్ ఇస్ ఈజీ ఫర్ us. సో ఆల్రెడీ మనము అనుకున్నట్టుగానే లైక్ ప్రీవియస్ వీడియోలో చెప్పాము, ఫస్ట్ మార్చ్ నుంచి మనమైతే మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి మీరు వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. కాల్ చేసి మీరు అదర్ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోండి. దాని రిలేటెడ్ కూడా వీడియో చేస్తాము. అండ్ మీ ఫ్రెండ్స్ ని చూసి మీరు ఏమి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎప్పటి నుంచో ప్రిపరేషన్ అయ్యి యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1 ఎగ్జామ్ కి 90+ వస్తున్నాయి లేదా 80+ వస్తున్నాయి అంటే వస్తాయి. వాళ్ళందరూ కూడా 50,000 కేటగిరీలో ఉంటారు. బట్ మిగతా 30,000 కూడా మెయిన్స్ రాస్తారు. సో మీరు ఇక్కడ ఏదైతే మిస్టేక్స్ చేశారో ఈ ప్రిలిమ్స్ లో దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం మీకు మెయిన్స్ లో ఉంటుంది. కాబట్టి మెయిన్స్ మీరు వాళ్ళకన్నా బాగా చదివే అవకాశం ఉంది. ఎందుకంటే సిలబస్ అనేది కామన్, అందరికీ కూడా సేమ్ టైం ఉంది. సో వాళ్ళు అంతకుముందు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, అది పక్కన పెట్టేసినా కానీ మీరు కూడా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుని డైలీ ఒక షెడ్యూల్ చేసుకుంటే ఖచ్చితంగా మెయిన్స్ క్లియర్ అవుతుంది అయితే మనస్ఫూర్తిగా కోరు. సో ఇప్పుడు 90+ వచ్చిన స్టూడెంట్స్ అయినా సరే 50+ స్టూడెంట్స్ అనేది అందరూ కూడా ఇప్పుడు ఈక్వల్ అండి. అందరూ కూడా మెయిన్స్ రాస్తారు. ఇప్పటి నుంచి మీరు కష్టపడినా అంటే మీకు కనుక ఇది ఒక ఛాన్స్ కనుక వస్తే ఇప్పటి నుంచి కష్టపడినా సరే మనకు ఒక్క పోస్ట్ రాదా చెప్పండి. 897 పోస్టులు ఒక్క పోస్ట్ రాదా? ఫిల్మ్సే క్రాక్ చేసినప్పుడు మెయిన్స్ కూడా క్రాక్ అయ్యేది కాబట్టి యూ నెవర్ లూజ్ హోప్. అండ్ ఎవరితో కూడా మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, మీ మార్క్స్ కానీ డీటెయిల్స్ కానీ. అండ్ మన ఛానల్లో వీల్ కీప్ ఏవేవైతే మన క్లాసెస్ నుంచి ఏవేవైతే మన టెస్ట్ సిరీస్ వచ్చినాయో అవి మేము వీల్ డిస్ప్లే అన్నమాట. అండ్ ఎందుకు మన స్టూడెంట్స్ బాగా రాశారో తెలుస్తుంది. సేమ్ స్ట్రాటజీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ మెయిన్స్. ఎందుకంటే మన మెయిన్ టార్గెట్ వచ్చేసి జాబ్ కొట్టడం 2024. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్.